మన దేశంలో ఒక విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకునేటప్పుడు, ఒక అతిపెద్ద మార్పు నిర్ణయం తీసుకునేటప్పుడు ప్రతిఘటన ఎక్కువ ఉంటది. నెగటివిటీనే ఎక్కువ ఉంటది. ఎందుకంటే మన దేశంలో వామపక్ష భావజాలికులు సృష్టించే, స్ప్రెడ్ చేసేటటువంటి వ్యతిరేకత పాజిటివ్‌నెస్‌కి ఉండదు. ఇప్పుడు ఈ E20 మంచిది కాదని ఎవరు చెప్పారు మనకి? మీడియా చెప్పింది. సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఈళ్ళు చెప్పిన కార్లది 2 కార్లది సంబంధించినోళ్ళు పెట్టి చెప్పారు. అయి వెరిఫై చేశారు. వాళ్ళ వాడకంలో, వాళ్ళ మెయింటెనెన్స్‌లో తేడా వచ్చింది తప్పించి, ఆ పెట్రోల్‌లో తేడా రాలేదనేసి సదరు కంపెనీలు తేల్చినాయి. వ్యక్తుల యొక్క లోపం. ఇప్పుడు పెట్రోల్ వెహికల్స్‌కి ఇంజిన్ పాడవట్లేదా? డీజిల్ వెహికల్స్‌కి ఇంజిన్‌లు పాడవట్లేదా? దీని మీద ఎందుకు ప్రచారం జరగలేదు? ఎందుకంటే రోజు నువ్వు రిపేర్లు లేకుండా ఏ మెకానిక్ అన్నా అసలు ఖాళీగా కూర్చుంటున్నాడు ఎప్పుడన్నా? పైగా వెహికల్ తీసుకుపోతే 2 రోజులు 3 రోజులు పెట్టుకుంటున్న పరిస్థితి ఉంది అక్కడ ఇన్నాళ్ళు. మరి ఏ ఇథనాల్ వాడేమని అవుతున్నాయి ఈ రిపేర్లు? మరి ఇప్పుడు పెట్రోల్ వాడకూడదు, డీజిల్ వాడకూడదు కదా, ఎడ్ల బళ్ళు వాడుకోవాలి మనం. ఒక వెహికల్ వాడినప్పుడు ఆ వెహికల్. ఇకపోతే ప్రపంచంలో ఇథనాల్ ఓన్లీ మనమే వాడుతున్నామా? E10, E15 అనేది అనేక దేశాల్లో ఉన్నాయి. ఒక 10% అంటే వాళ్ళ దేశ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వాడుతున్నారు. అక్కడ ఉన్న వ్యవసాయ బేసిస్ మీద కూడా. ఇప్పుడు మనం విధానాలు దేని నుంచి తీస్తాం? చెరుకున్నది రకరకాలు, మొక్కజొన్న నుంచి తీయచ్చు, అనేక రకాలు తీస్తాం. వాస్తవంగా ఇథనాల్ ఆస్పెక్ట్ లో 3 రకాలు ఉన్నది. వీళ్ళు ఒకటే అంటే అది అర్థవంతమైన ప్రచారం చేస్తున్నారు. దానికి నెగిటివ్ ప్రచారమే ఎక్కువ వైరల్ అవుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఫియర్ అనేటటువంటిది క్రియేట్ చేస్తే వచ్చే లాభం ఇంకా దేనికి రాదు. ఇప్పుడు నీట్ది ఉంది, ఇంకేముంది, ఏదో అయిపోతుంది. ఏమవుతుంది? పరీక్ష పేపర్ లీక్ అయితే 2వ సారి